అధ్యక్షత వహించినటువంటి రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారావు గారికి, మీ అందరికీ స్టేజ్ ముందు ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన 15 రోజుల అనుభవాలు మీతో పంచుకునే అవకాశం దొరికింది. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన సుధీర్ సార్ గారికి మన అందరి తరఫు నుంచి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని కేక్ తీసుకొచ్చి సడన్గా మనందరి తరఫున మొదలుగా తీసుకొచ్చి మనందరికీ ఏర్పాటు చేసి సార్కి మనందరి తరఫున సార్ని ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా మొదలుగారికి కృతజ్ఞతలండి. ఈరోజు 15 రోజుల అనుభవం సార్. నేను ఫస్ట్ సార్ ఫోన్ చేసినప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్ గురించి సార్ని కాల్ చేసి పర్టికులర్గా స్టేజ్ ఉందా, ఎట్లా నిలబెడతారు, మీరు రూమ్లో ఎంతమంది ఉంటారు, మీరు మాకు స్టేజ్ మీద నిలబెడితేనే మాకు అలాంటి దొరుకుతుంది కదా, ఎక్కడ మీరు ఏ స్టేజ్ బుక్ చేశారు, ఫంక్షన్ హాల్లో పెట్టుతారా లేదా రూమ్లోనే నిలబెట్టి మాట్లాడతారా అని ఇలాంటి క్వశ్చన్స్ నేను సార్ని ఫోన్లోనే అడగాల్సి వచ్చింది. ఎందుకంటే సార్ ఏ స్టేజ్ ప్రోగ్రామ్ అంటారు, స్టేజ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి మీరు చేతులు ఊపుకుంటూ మాట్లాడాలి, జేబులో పెట్టద్దు, మంచిగా నిలబడాలి, స్ట్రైట్గా ఉండాలి, అటు ఇటు స్టేజ్ మొత్తం కావాలి, ఇలాంటి మాటలు మనకు నేను యాక్చువల్గా 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా సందర్భాల్లో రాజకీయాల్లో మనం మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆ లోపల చాలా ఫీలింగ్ పోవాలా వద్దా, నెక్స్ట్ నేనే వస్తాను, నెక్స్ట్ నాకే చెప్తానన్నా ఆ ఒక్క సెకండ్ స్కిప్ అయిపోవడం. దీన్ని నేను పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో గూగుల్లో అటు ఇటు యూట్యూబ్లో అసలు దీన్ని ఎట్లా అధిగమించాలని చెప్పి వక్త ప్రోగ్రామ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పిన చాలా ప్రోగ్రామ్ చూసాం. ఇప్పుడు సార్ సడన్గా మన ప్రోగ్రామ్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి, అట్లా చూసి మనం పోలేకపోవడం, వాళ్ళ ఫీజు చెప్పడం, హైదరాబాద్లో ఉండే అకామిడేషన్ తీసుకోలేకపోవడం వల్ల పోలే మిస్ అయిపోయాం. సడన్గా ఇలాంటి ప్రోగ్రామ్ గ్రౌండ్లో మనం చూసేసరికి సార్ నెంబర్కి నేను కాల్ చేశాను. ఫస్ట్ నా డౌట్ ఏంటి, యూట్యూబ్లో చెప్పినట్టు సార్ నిలబెట్టి మీరు అందరూ ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి అంటే అది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్న పేపర్లో కూడా అప్పుడప్పుడు చూసాను. నాకు అవసరం సార్ నాకు స్టేజ్ ఇచ్చి స్టేజ్ మీద నిలబెట్టి మైక్ ఇస్తేనే నాకు అది పోయింది తప్ప ఈ మాట్లాడడం ద్వారా నేను క్లాస్ చెప్తే పోదనే విషయం నాకు అర్థమైంది. అందుకే సార్ని స్పెషల్గా నేను నాకు స్టేజ్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు కూర్చున్నప్పుడు కూడా సార్ పెద్ద హాల్ లేదు, ఏదో రూమ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ స్టేజ్ చూసిన తర్వాత సరే పర్లేదు, నాకు ఇంతమంది కూర్చుంటే స్టేజ్ ఎక్కుతారని ఫీలింగ్ కలిగింది. ఆ స్టేజ్ ఉంది ఫస్ట్ ఇక్కడ నేను హ్యాపీ ఫీల్ అయ్యా, స్టేజ్ దొరికింది కానీ ఫస్ట్ రోజు నా ఫీల్ పోనీ ఎంతమంది అయినా రాని అంతమంది ముందు స్టేజ్ మీద నిలబడితే ఆ ఫీలింగ్ అయితే ఫస్ట్ మనం ఫేస్ చేద్దాం, తర్వాత అనుభవం అయితే ఉద్దేశంతో ఫస్ట్ నేను అనుకున్నాను. తర్వాత రాను అందరితో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం, ఫస్ట్ పేరు సాధించే టాపిక్ కూడా ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క టాపిక్ అంటే చిన్నగా మన గురించి చెప్పుకోవడం. నెక్స్ట్ అంటే ఫస్ట్ సార్ మధ్యలో మనకి 10 రోజుల తర్వాత నేను ముందు మీకు నేను అనుకుంటున్నా సార్ ఏంటి అసలు ఎక్కడ నిలబడాలో చెప్పట్లేదు, మామూలుగా మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నా, ఒక తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు, 4 రోజులు అయిపోతుంది. మరి మనం పర్టికులర్గా నేను ఏం మిస్టేక్ చేస్తున్నా, నేను జేబులో నాకు అనిపిస్తుంది మన గ్రూప్లో అందరం కూడా కొంతమంది టాపిక్ చెప్పైపోతున్నారు. సార్ చెప్పిన టాపిక్ ఏంటి అప్పుడు మళ్ళీ ఒకసారి గ్రూప్లో ఓపెన్ చేస్తాను, సార్ క్లియర్గా రాశారు, మరి మనోడు ఏంటి ఏదో చెప్తాడు, సార్కి వెళ్ళి చూస్తేనేమో కూర్చొని వింటాడు. అది మనకి ఏమైనా పర్టికులర్గా చెప్పాలి కదా, ఏం చెప్పట్లేదు. ఏంటంటే లాస్ట్ మళ్ళీ 3 డేస్ బ్యాక్ నేను మీకు ముందు నుంచి చెప్తే మీరు భయపడి టెన్షన్ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరు ప్రతిసారి బైక్ పెట్టలేదు కరెక్ట్ పెట్టంటే ఇంతమంది సార్ పెట్టింది నవ్వి వాళ్ళందరూ ఏదో ఫీల్ అయిపోయి నేను ఇట్లా చేతి పోకూడదు సడన్గా అందరి ముందు నేను చేతి ఇస్తా, నేను మాట్లాడేటప్పుడు నా కంటెంట్ మిస్ అయిపోద్ది. ఆ విషయం మనకు తెలియదు కానీ సార్కి అనుభవం ఉంది కాబట్టి సార్కి తెలిసి అలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఆ ఒక్క కారణంతో మనకి ఇన్ని రోజులు చెప్పలేదు అనే విషయం ఆ 10 రోజులు నాకు అర్థం కాదు. 10 రోజులు సార్ చెప్పిన తర్వాత చెప్పట్లేదు ఒక ఫీలింగ్ ఉండేది, అందరికీ తప్పులు చెప్తారే కదా అని. ఆ రోజు చెప్పిన తర్వాత మినిమం ఫస్ట్ మనం నిలబడాలి, మనం నిలబడడం కోసం ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆ టాపిక్స్ ఇచ్చుకుంటూ ఇలా తీసుకొచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏంటంటే సార్ ఈ నేను అనుభవించా ఈ